వెల్కమ్ టు కడుపు తెలుగు ఛానల్. నేను మీ ప్రశాంతి. ఈరోజు నేను మీకు వెజ్ మొగలై పరోటా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇది నార్త్ ఇండియన్ రెసిపీ. సో ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. ఇది మీరు మీ పిల్లలకి స్నాక్స్లో కానీ టిఫిన్లో కానీ చక్కగా చేసి పెడితే కనుక చాలా హెల్దీ అండి. ఇది మీరు ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మరి ఎలా చేయాలో చూసేద్దామా. ఇది యాక్చువల్లీ మైదా పిండితో చేసుకుంటారండి. నేనైతే ఇప్పుడు గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను. మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. వీటిలో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. తగినంత మీరు ఎంత తీసుకుంటే కనుక వాటికి తగినంత సాల్ట్ని మీరు యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీటిలోని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీరు బటర్ని కానీ లేకపోతే గీని కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని బాగా అన్నీ మిక్స్ అయ్యేటట్లు శుభ్రంగా కలుపుకోవాలి. వీటిని చపాతీ పిండిలా మనము కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కూడా కలుపుకొని పెట్టేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి, లేకపోతే పలచబడిపోతుంది. సో ఈ విధంగాను మీరు చపాతీ పిండిలో చేసుకొని పక్కన 15 minutes వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకోవడానికి కడాయి తీసుకున్నాను. అండ్ ఇందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులో జీలకర్రని నేను యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్రని అండ్ ఒక ఉల్లిపాయ ముక్కని, పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కని కట్ చేసుకున్నాను. సో వీటిని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అండ్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అండ్ ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఉన్నదండి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను, ఎందుకంటే నాకు చిన్నపిల్లలు, సో వాళ్ళు పచ్చిమిర్చి వేస్తే కనుక తినరు. సో మీరు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇందులో క్యాప్సికమ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కొద్దిగా వేయించుకోవాలి. నెక్స్ట్ క్యాబేజ్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కూడాను బాగా కలుపుకోవాలి. మీరు మీ స్టఫింగ్ మీరు ఎన్ని పరోటాలు చేసుకుంటే కనుక అంత స్టఫింగ్ని యాడ్ చేసుకోండి. ఇందులో క్యారెట్ తురుపుని యాడ్ చేసుకుంటున్నాను. మీరు క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా అన్నీ మిక్స్ అయ్యేటట్లు చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 minutes వరకు వీటిని మగ్గించుకుంటే చక్కగా ఉడికిపోతుంది స్టఫింగ్ అనేది. ఇందులో నేను బంగాళదుంపల్ని తీసుకున్నానండి. నేను 3 బంగాళ పెద్ద సైజువి తీసుకున్నాను. వాటిని బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకున్నాను. మీరు స్టఫింగ్కి సరిపడా బంగాళదుంపల్ని యాడ్ చేసేసుకోండి. నేను ఎక్కువ స్టఫింగ్ని చేసుకుంటున్నాను. ఇలా స్టఫింగ్ చేసుకుంటే కనుక ఒక 10 పరోటాలకి సరిపడే స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. స్టఫింగ్ ఎక్కువ పెడితే కనుక చక్కగా టేస్టీగా ఉంటుందండి ఈ పరోటాస్ అనేవి. ఇప్పుడు వీటిని బంగాళదుంప శుభ్రంగా కలిసిపోయేటట్లు చక్కగా మనము కలుపుకోవాలి. ఇప్పుడు వీటిలో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీరు స్టఫింగ్ తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోండి. అండ్ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ కారంని, నెక్స్ట్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను.
మీరు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే కనుక ఇందులో చాట్ మసాలాని యాడ్ చేసుకోవచ్చు అండ్ గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కొద్దిగా కలిసేటట్లు ఒక 5 మినిట్స్ వరకు చక్కగా మనము కలుపుకొని వేయించుకుంటే కనుక స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకోండి. ఇది కొద్దిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ బాల్ సైజ్డ్గా ఒక పిండి ముద్దని తీసుకోండి. వీటిని చపాతీలా చక్కగా ఒత్తుకోవాలి. సన్నగా ఒత్తుకున్నాక ఈ విధంగా మంచి షేప్లోనే చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం వీటిని కొద్దిగా వాటర్ని అప్లై చేసుకోవాలి చుట్టుపక్కల. ఇప్పుడు స్టఫింగ్ ఇందులో యాడ్ చేసుకోవాలండి. స్టఫింగ్ ఎక్కువ పెడితే కనుక చక్కగా మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇలాగా మీరు ఎక్కువనే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకొని చక్కగా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా స్క్వేర్ షేప్లోని చక్కగా చేసుకొని పెనం మీద నేను కాల్చుకుంటున్నాను. వీటి యాక్చువల్లీ డీప్ ఫ్రై చేసుకుంటారు. నేను తక్కువ ఆయిల్తోని మీకు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో రెండు వైపులా కొద్దిగా కాల్చుకున్నాక తర్వాత ఆయిల్ని అప్లై చేసుకోవాలి. నేను ఇందులో గీని యాడ్ చేసుకుంటున్నానండి, నెయ్యిని. మీరు కావాలంటే బటర్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆయిల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెండు వైపులా చక్కగా తిప్పుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా కాల్చుకోండి. మంచి కలర్ వచ్చేంత వరకు చక్కగా కాల్చుకొని పక్కన తీసి పెట్టేసుకోండి. చూసారా, ఈ విధంగా మీరు రెడీ చేసేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తున్నాను ఎలా స్టఫ్ చేసుకోవాలో. సో ఈ విధంగా వాటర్ని అప్లై చేసుకొని స్టఫ్ని యాడ్ చేసేసుకోండి. వీటిని కూడా స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా అద్దుకుంటే కనుక మొత్తం స్టఫింగ్ అనేది మంచి షేప్లో వచ్చేస్తుంది. సో వీటిని కూడా నేను నెయ్యితోని చక్కగా కాల్చుకుంటున్నాను రెండు వైపులా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీటిని కట్ చేసి మీకు చూపిస్తాను. వెజ్ మొగలై పరాటా అనేది రెడీ అయిపోయింది. చూసారా, చక్కగా రోస్టెడ్గా స్టఫింగు. ఇది తింటుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కూడా మీరు చేసి చూడండి, మీ పిల్లలకి పెట్టండి, అందరు కూడాను ఇష్టపడతారు. ఏదైనా డిఫరెంట్గా చేయాలనుకుంటే కనుక ఈ విధంగా చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.